హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు ఎవరికి అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరో, మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయన కెరీర్‌లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఆయన కెరీర్‌లో మొదటగా ఇండస్ట్రీ హిట్ అయినటువంటి సినిమా 1983లో రిలీజ్ అయినటువంటి 'ఖైదీ'. ఈ సినిమా కేవలం ఇండస్ట్రీ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని స్టార్ హీరోగా మార్చింది. మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. నంబర్ 1 పొజిషన్ కోసం పోటీ పడే హీరోగా ఆయన్ని మార్చింది మన టాలీవుడ్‌లో. అలా ఆయన కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది 'ఖైదీ'. ఇక 'ఖైదీ' తర్వాత ఆయన కెరీర్‌లో వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్స్ 1987లో రిలీజ్ అయినటువంటి 'పసివాడి ప్రాణం', 1988లో రిలీజ్ అయినటువంటి 'యముడికి మొగుడు', 1989లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'అత్తకి యముడు అమ్మాయికి మొగుడు' అండ్ 1990లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 1991లో 'గ్యాంగ్ లీడర్' అండ్ 1992లో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైమ్ 10 కోట్ల షేర్‌ని సాధించినటువంటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన 'ఘరానా మొగుడు'. ఇలా ఆయన కెరీర్‌లో 7 ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఎర్లీ 90స్ అండ్ లేట్ 80స్‌లోనే వచ్చాయి. ఇక 2కేస్ తర్వాత ఆయన కెరీర్‌లో వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీ 2002లో రిలీజ్ అయినటువంటి ఫ్యాక్షన్ ఫిల్మ్ 'ఇంద్ర'. ఇలా టోటల్‌గా ఆయన కెరీర్‌లో 8 సోలో ఇండస్ట్రీ హిట్ మూవీస్ అనేవున్నాయి. ఈ ఇండస్ట్రీ హిట్స్ అన్నిటిలో కూడా ఆయన ఇమేజ్‌ని స్టాండర్డ్ చేసినటువంటి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ 'ఖైదీ' అనుకుంటారు. కానీ 'ఖైదీ' ఆయన్ని స్టార్‌గా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మాత్రమే. అయితే ఆయన స్టార్డమ్‌ని కాంటెంపరరీగా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 1987లో రిలీజ్ అయినటువంటి 'పసివాడి ప్రాణం'. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో పొజిషన్‌కి చేరుకున్నారనే చెప్పాలి. నటసింహం బాలకృష్ణ గారి రూపంలో తీవ్రమైన బాక్స్ ఆఫీస్ పోటీ అనేది ఆయనకి ఎదురవుతున్నా కూడా ఆయన్ని నంబర్ 1 పొజిషన్‌లో నిలిపినటువంటి సినిమా 1987లో రిలీజ్ అయిన 'పసివాడి ప్రాణం'. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా గనక ఇండస్ట్రీ హిట్ అనేది కరెక్ట్‌గా ఆ టైంలో పడకుండా ఉండుంటే బాలకృష్ణ గారే అఫీషియల్‌గా టాలీవుడ్స్ నంబర్ 1 హీరో అయ్యుండేవారు. ఎందుకంటే 1986లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 6 హిట్స్‌తో ఆల్మోస్ట్ నంబర్ 1 పొజిషన్‌లో పోటీదారుడుగా ఉన్నారు బాలకృష్ణ గారు. అయితే 87లోని చిరంజీవి గారికి 'పసివాడి ప్రాణం' అనే ఇండస్ట్రీ హిట్ రావడంతో ఆయన నంబర్ 1 హీరోగా రైజ్ అవ్వడం అనేది జరిగింది. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ అండ్ ప్లాట్ సెకండరీ అయితే, మెయిన్ రీజన్ మాత్రం ఈ సినిమాలో చిరంజీవి గారు చేసినటువంటి బ్రేక్ డాన్సింగ్ మూవ్స్. ఈ బ్రేక్ డాన్స్ అనేది అప్పట్లో చాలా మంది యూత్ ఆడియన్స్ అండ్ మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడంతో డాన్స్‌లో సరికొత్త రెవల్యూషన్ అనేది మొదలైంది ఈ సినిమాతో చిరంజీవి గారి రూపంలో. అలా చిరంజీవి గారు స్టైలిష్ స్టార్‌గా, సుప్రీం హీరోగా నంబర్ 1 పొజిషన్‌ని అందుకున్నారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సక్సెస్‌తో. అలా ఓవరాల్‌గా 1983లో 'ఖైదీతో' మొదలుపెట్టి 2002లో 'ఇంద్ర' వరకు 8 ఇండస్ట్రీ హిట్స్ అనేవి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లో ఉన్నాయి. మరి ఈ సినిమాలపై మీ ఒపీనియన్‌ని అండ్ ఈ 8 ఇండస్ట్రీ హిట్ మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్స్‌పై మీ ఒపీనియన్‌ని కూడా కింద కామెంట్ చేయండి. ఇక నటసింహం బాలకృష్ణ గారి విషయానికొస్తే ఆయన కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌ని జస్ట్ మిస్ చేసుకున్నటువంటి సినిమాలనేవి చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యుండుంటే, ఆయన రేంజ్ అనేది ఏ స్థాయిలో ఉండేదో మనెవరం ఊహించలేం కూడా. అయితే ఒఫీషియల్ లెక్కల ప్రకారం ఆయన కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించినటువంటి 'శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర'. ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వన్ ఆఫ్ ది హీరో కావడంతో, ఈ సినిమా కంప్లీట్‌గా బాలకృష్ణ గారి క్రెడిట్‌లోకి వెళ్ళకపోయినా ఒఫీషియల్‌గా ఆయన పేరు మీద ఉన్నటువంటి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక నటసింహం బాలకృష్ణ గారి కెరీర్‌లో రెండవ ఇండస్ట్రీ హిట్ మూవీ 1984లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి విలేజ్ ఫ్యామిలీ డ్రామా 'మంగమ్మ గారి మనవడు'. ఈ సినిమా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది రిలీజ్ అయిన సమయంలో. అలా బాలకృష్ణ గారి కెరీర్‌లో రెండవ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం మాత్రమే కాకుండా ఆయన్ని సూపర్ స్టార్‌గా కూడా మార్చింది 'మంగమ్మ గారి మనవడు'. ఇక 1989లో రిలీజ్ అయినటువంటి 'ముద్దుల మామయ్య' సినిమా ఆయన కెరీర్‌లో మూడవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది.
ఆయన్ని ఏకంగా సౌత్ ఇండియాలోనే 'చిరు', 'రజనీ', 'కమల్ హాసన్‌లని వెనకనెట్టి నంబర్ 1 హీరోగా మార్చింది 'ముద్దుల మావయ్య' సినిమా. అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వరుసగా 3 సంవత్సరాలు 3 ఇండస్ట్రీస్‌తో టాలీవుడ్ నంబర్ 1 హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా టాలీవుడ్‌లో వెనక్కి నెట్టడం మాత్రమే కాకుండా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారిని కూడా యావత్ సౌత్ ఇండియాలోనే వెనక్కి నెట్టి, ఈయన సౌత్ ఇండియాస్ నంబర్ 1 హీరోగా మారారు 'ముద్దుల మావయ్య' లాంటి ఇండస్ట్రీ హిట్‌తో. ఇక బాలకృష్ణ గారి కెరియర్‌లో 4వ ఇండస్ట్రీ హిట్ మూవీ 1993లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి కమర్షియల్ మూవీ 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. పోలీస్ సినిమాల్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచినటువంటి ఈ సినిమా, ఆ టైంలో మన టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, బాలకృష్ణ గారి కెరియర్‌లో 4థ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా బాలకృష్ణ గారిని ఆల్ ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చింది ఈ సినిమా. ఇలా 1993 నాటికి ఆయన కెరియర్‌లో ఆఫీషియల్‌గా 4 ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. 1994లో రిలీజ్ అయినటువంటి 'భైరవ ద్వీపం' సినిమా బాలకృష్ణ గారి కెరియర్‌లో 5థ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఆ టైంలో. పోటీలో 'హలో బ్రదర్' అనే కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ ఉన్నా సరే, ఈ సినిమా ఆ కమర్షియల్ మూవీ ర్యాంపేజ్‌ని తట్టుకొని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్‌గా నిలవడం అనేది అందరిని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బాలకృష్ణ గారు ఎలాంటి సినిమాతో అయినా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టగలరు అని ఆడియన్స్‌ని నమ్మేలా చేసింది ఈ ఫిల్మ్. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి కెరియర్‌లో 6వ ఇండస్ట్రీ హిట్ సినిమా 1999లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఫ్యాక్షన్ మూవీస్‌లో ట్రెండ్ సెట్ చేసినటువంటి మాస్ మూవీ 'సమరసింహారెడ్డి'. బాలకృష్ణ గారిని నంబర్ 1 హీరో అనే పొజిషన్ నుండి గాడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకువెళ్ళిపోయింది ఈ సినిమా. మాసెస్‌లో ఆయన మేనియా ఎలా ఉండేదంటే, కేవలం ఆయన ఉన్నారు అని మాత్రమే సినిమాలు చూడడానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఆడియన్స్ ఈ సినిమా నుండి. అలా 'సమరసింహారెడ్డి' సినిమా టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఆ టైంలో. అలా బాలకృష్ణ గారి కెరియర్‌లో 6వ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది 'సమరసింహారెడ్డి'. ఇక 2001లో రిలీజ్ అయినటువంటి 'నరసింహనాయుడు' సినిమా అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. ఈ సినిమాతో ఇక బాలకృష్ణ గారి రేంజ్ అనేది ఏ లెవెల్‌కి వెళ్ళిందో కూడా ఎవరు అంచనా వేయలేకపోయారు. అలా టోటల్‌గా బాలకృష్ణ గారి కెరియర్‌లో 7 ఇండస్ట్రీ హిట్ మూవీస్ అనేవి ఉన్నాయి. అయితే చిరంజీవి గారి మీద ఒక్క మూవీ తేడాతో ఈయన వెనకబడాల్సి వచ్చింది. అయితే ఆయన గనక తలుచుకొని ఉండుంటే ఖచ్చితంగా ఆయన ఇండస్ట్రీ హిట్స్ కౌంట్ అనేది మరింత పెరిగి ఉండేది. ఎందుకంటే 'ఒక్క మగాడు' సినిమా పాజిటివ్ టాక్ వచ్చిండుంటే ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సినటువంటి సినిమా అని ఇప్పటికి చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూనే ఉంటారు. ఇక 2010లో రిలీజ్ అయినటువంటి 'సింహ', 2014లో రిలీజ్ అయినటువంటి 'లెజెండ్' ఈ 2 మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీసే అని సినీ విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తూనే ఉంటారు. కానీ బాలకృష్ణ గారు ప్రమోషన్స్‌లో పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాయి. లేదంటే ఇండియాలోనే వేరే ఏ హీరోకి లేనటువంటి ఇండస్ట్రీ హిట్స్ అనేవి బాలకృష్ణ గారికి ఉండేవి. చెప్పాలంటే బాలీవుడ్‌లో కూడా ఎవరికీ ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ అనేవి లేవు. అలా ఒక్క ఇండస్ట్రీ హిట్ తేడాతో మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత సెకండ్ పొజిషన్‌లో నిలిచారు నటసింహం బాలకృష్ణ గారు. సో, చూసారుగా, దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.